పార్టీ స్థాపించిన 9 నెలల్లోపే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన ఘనత ఒక ఎన్టీఆర్కే దక్కుతుందని జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాన్ని అనంతపురం నగరంలో భారీ స్థాయిలో నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్తో కలిసి ఎమ్మెల్యే దగ్గుపాటి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటితో పాటు జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ మాట్లాడారు. ఎన్టీఆర్ పేరు అంటేనే ఒక సంచలనం అన్నారు. బడుగు బలహీన వర్గాల్ని చట్టసభలను పంపి రాజకీయం చైతన్యం తీసుకొచ్చారన్నారు. 2 రూపాయలకే కిలో బియ్యం తీసుకొచ్చి సంక్షేమ పథకాలకు నాంది పలికారన్నారు. ఎన్టీఆర్ మరణం తర్వాత కష్టకాలంలో చంద్రబాబు ఆ బాధ్యతలు తన భుజస్కంధాల మీద వేసుకున్నారన్నారు. కోటి సభ్యత్వాల దేశంలో ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప ఏ రాజకీయ పార్టీకి లేవని, నారా లోకేష్ ఆధ్వర్యంలో సభ్యత్వాల నమోదులో రికార్డు సృష్టించామన్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తాం. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అనంతపురం నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చి నేను, మా జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ గారు, అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా ఘనంగా ఎన్టీఆర్ గారికి నివాళులను అర్పించడం జరిగింది. ఎన్టీఆర్ అంటేనే ఒక సంచలనం. 42 ఏళ్ల కిందట తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రులుగా ఛార్జ్ తీసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కానీ ఎన్టీఆర్ని మించిన నాయకులు లేడు, అలాగే ఎన్టీఆర్ని మించిన హీరో కానీ లేరు, భవిష్యత్తులో కానీ రాలేరు. కానీ ఆ రోజు పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకి 2 రూపాయల కిలో బియ్యం అయితే ఏమి, అలాగే బడుగు బలహీన వర్గాల రాజకీయ చైతన్యం అయితేమి వీళ్ళందరినీ బయట తెచ్చింది మన ఎన్టీఆర్ రామారావు అని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తున్నాను. అలాగే అదే పార్టీని ఎన్టీఆర్ గారు మరణించిన తర్వాత పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు భుజస్కంధాల మీద తీసుకొని ఆ పార్టీని ఇబ్బంది లేకోకుండా నడిపించడం జరుగుతూ ఉంది. అలాగే గత 2 నెలల నుంచి మా పార్టీ సభ్యత్వాలు చేయించడం జరుగుతుంది. దాదాపు 1 కోటికి పైగా సభ్యత్వాలు చేయించడం జరిగింది. దేశంలోని ఏ పార్టీకి లేనంత సభ్యత్వాలు మా తెలుగుదేశం పార్టీకి ఉన్నాయని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తాను. మన యువ నాయకుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ సభ్యత్వ కార్యక్రమం చేపట్టి ఈసారి కొత్తగా ఒక 100 రూపాయలు కడితే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది. అలాగే మట్టి ఖర్చుల కింద 10,000 రూపాయలు ప్రకటించడం కానీ జరిగింది. అలాగే ఈసారి శాశ్వత సభ్యత్వాలు కానీ తీసుకోవడం జరుగుతుంది. అంటే 1 లక్ష రూపాయలు కడితే జీవితకాలం శాశ్వత సభ్యత్వం ఎన్టీఆర్ మన తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. ఇవన్నీ కార్యక్రమాలు కేవలం ఎన్టీఆర్ గారి పార్టీ పెట్టడం వల్ల, ఆ పార్టీలో ఉండడం వల్ల ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి సగర్వంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.